కొన్నిసార్లు మనం కొన్ని ప్లానింగ్స్ చేసుకొని కొన్ని ప్రణాళికలు వేసుకొని ఇది మంచిగా లేదు, ఈ ప్రణాళిక బాగాలేదు, ఇది వర్కౌట్ అవ్వట్లేదని కొన్నిసార్లు మన ప్రణాళికలు మనం మార్చుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అట్లా హీ విల్ నాట్ మేక్ మిస్టేక్స్. ఆయన పొరపాట్లు చేసే దేవుడు కాదు. ఆయన సగం ఇన్ఫర్మేషన్తో ఆయన నిర్ణయాలు తీసుకునే దేవుడు కాదు. ఆయన అన్నిటినీ ఎరిగిన దేవుడు, భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. ఆయన ఏ ప్రణాళిక వేసినా కూడా అది పరిపూర్ణమైన ప్రణాళికగా ఉంటుంది. గాడ్స్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్, గాడ్స్ వేస్ ఆర్ పర్ఫెక్ట్. దేవుని మార్గాలు పరిపూర్ణమైనవి, దేవుని ప్రణాళికలు కూడా పరిపూర్ణమైనవి. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చిన దేవుని ప్రణాళిక ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో వారిని ప్రవేశపెట్టి వారి దేవుడుగా వారిని నడిపించి వారిని ఆశీర్వదించాలనేది ఆయన ప్రణాళిక. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని గురించి కూడా అపార్థం చేసుకుంటా ఉన్నారండి. వారికి మేలు చేసిన, వారిని విడిపించిన, వారికి సహాయం చేస్తున్న, ప్రతిదినము మానకుండా మన్నాతో వారిని పోషిస్తున్న, అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా వారితో ఉండి నడిపిస్తున్న, వారి బట్టలు పాతగిల్లిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, వారి అరణ్య యాత్రలో వారికి తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుని యొక్క మంచితనాన్ని కూడా అపార్థం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు.